ఏంటయ్యా పచ్చి మంచినీళ్ళలా ఉన్నాయి? మందు తయారు చేయడానికి టైం లేదు సార్. ఏం చెప్తున్నావయ్యా? ఫ్యాక్టరీలో మందు తయారవకముందు బండి నాపి సరుకు రెడీ అని టార్చర్ చేస్తున్నారు సార్. అందుకని సగం సగం తయారు చేసి పంపించేస్తున్నారు. ఆ రేంజ్లో మన వాళ్ళు తాగుతున్నారు సార్. సార్ నిన్న టీవీలో రామాయణం సినిమా కొంచెమే చూసా. చాలా అద్భుతంగా ఉంది సార్. రామాయణం చూసి అంత రిలాక్స్గా ఉన్నావు సార్, నేను స్టేషన్లోనే కానిస్టేబుల్ని. ఇంట్లో అడుగు పెడితే మా ఆవిడికి మొగుణ్ణి. ఈ యూనిఫామ్ పక్కన పెట్టేస్తాను. నువ్వేదైనా చేసుకోరా, ఆ రామాయణం కథ చెప్పు. రామాయణం కథ మీకు తెలుసు కదా సార్? తెలుసు, అది చిన్న వయసులో చూసా. నువ్వు లేటెస్ట్గా చూసా అన్నావు కదా, ఏం మారిందో చెప్పు. అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నా. రామాయణంలో దశరథుడికి 60,000 మంది పిల్లలు. ఒక పిల్లానికే దోలదేరుతుంది ఇక్కడ. ఇందులో మహారాజుకి 60,000 మంది పిల్లాలా? ఆ 60,000 మంది పిల్లల్లో ముఖ్యమైన పిల్లం ఎవరంటే 60,000 పిల్లల కథ చెప్పడమే పెద్ద తప్పు. అందులోనూ ముఖ్యమైన పిల్లం గురించి చెప్పడం క్షమించరాని తప్పు. రామాయణం కథని చాలా సింపుల్గా చెప్పు. రాముడు భార్య సీతని రావణుడు ఎత్తుకెళ్ళాడు సార్. తన భార్య కోసం వానరసేన సహాయంతో వారత కట్టి రావణుణ్ణి చంపి తన భార్యని ఇంటికి తీసుకొచ్చాడు సార్. అయితే ఇద్దరి మధ్య గొడవ కారణం అమ్మాయేనా? కాక రాముడికి రావణుడికి ఆస్తి గొడవ లేక ఈగో గొడవ. అమ్మాయి గురించే చావు వరకు తెచ్చుకున్నారు. అయితే అమ్మాయి కోసం కొట్టుకున్నారంటావా? త్రివిక్రమలా సూటిగా చెప్పాలంటే ఆ కాలం నుండి ఈ కాలం వరకు కొట్టుకుంటుంది భూమి కోసమో లేదా అమ్మాయి కోసం. ఇక్కడ నేను ఇన్స్పెక్టరా, నువ్వు ఇన్స్పెక్టరా? మీరే సార్. అయితే మూసుకొని తాగు. సార్, ఆ జగదీష్ మర్డర్ కేసు అయిపోయింది కదా సార్? ఎలా చెప్పగలిగావు? నిన్ననే ఆ లవర్ బాయ్ అన్ని ఐస్ బాక్స్ మూతలు చెక్ చేసి ఆ మూత సెట్ అవ్వలేదని చెప్పాడు కదా సార్. ఇంకేంటి చెప్పాడు, కానీ అన్ని ఐస్ బాక్సుల్లో 4 ఐస్ బాక్స్ మూతలు సెట్ కాలేదని చెప్పాడు. మరి ఈ కేసు ఇప్పుడు సాల్వ్ అవుదంటారా? అది నువ్వు ఇన్స్పెక్టర్ అయితే. అంటే ఫినిష్ ద కేస్. తాగుతా నీ అబ్బా, తాగుతా, తాగేసి వాగేసి నోలుతా. ఓయ్, పాల రేటు పెరుగుతుంటే మందు తాగొస్తున్నావేందా నువ్వు? నెల నెలకి మందు రేట్లు కూడా పెరుగుతున్నావు, నువ్వు కంగారు పడుతున్నావా? పాల రేట్ల గురించి అడుగుతున్నావు. పోయా, పెరుగుతున్నాయి అంటే ఇక్కడ మందు రేటు పెరుగుతుంటే పట్టించుకునేవాళ్ళు లేడు. ఏరా, నన్ను చూసి నువ్వు ఏం వాగావు? పనసపండు మూత తీసుకుని పిల్లని వెతికితే ఎవర్రా పిల్లనిచ్చేదంటావా? ఇజుడు ఎలా ఉందిరా ఈ పిల్ల? 16 ఏళ్ల వయసులో శ్రీదేవిలాగుంది. నువ్వు అన్నట్టు శ్రీదేవిలాగుండే ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటా అంది తెలుసా? ఏం చెప్తున్నావు? నమ్మలేకున్నా. నమ్మలేనివన్నీ వాటికి అవే జరగవు, మనమే జరిపించాలి. అంతా ప్లానా? అవును, నా చుట్టూ బాబు అనే కుర్రాడు తిరుగుతుంటాడు కదా, వాడికి అక్క ఉందని తెలుసు, కానీ ఎంత అందంగా ఉంటుందని తెలియదు. తను చూడగానే పెళ్లి చేసుకోవాలనుకున్నా, అయినా తన వయసు నా వయసుకి ఎలా జరుగుతుంది? ఎలా చేయాలని ఆలోచిస్తుంటే ఆ అమ్మాయి వాళ్ళ మామ తనని పెళ్లి చేసుకోవడానికి 2 లక్షలు డబ్బులు కావాలని పిల్లలు నా ముందుకు వచ్చి నిల్చున్నారు. అప్పుడే అనుకున్న దేవుడు నా కోసం తలుపులు తెరిచాడని. అదే 2 లక్షలు ఎలాగైనా సంపాదించాలని ఆ పిల్లలతో కలిసి నేను ప్లాన్ చేశాను. అదే సమయంలో మానస పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకు ఎవరా అని అతను ఊరికి వెళ్ళి అతని గురించి అన్నీ తెలుసుకున్నాను. కంపెనీల్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడని, ప్రతి వారం పని వాళ్ళ కోసం డబ్బు డ్రా చేసి అతని యజమానికి ఇస్తాడని తెలుసుకున్నా. అప్పుడే ఆ పిల్లలు 2 లక్షల కోసం బ్యాంకులో దొంగతనం చేద్దామని అన్నారు. అప్పుడు నేను బ్యాంకులో దొంగతనం చేస్తే దొరికిపోతామని తెలివిగా చెప్పాను. నాకు తెలుసు బ్యాంకులో దొంగతనం చేయడం కుదరదు. అందుకే ఆ పెళ్లి కొడుకును మనసులో పెట్టుకొని ఎవరన్నా డబ్బులు డ్రా చేస్తే వాళ్ళని ఫాలో చేసి కొట్లాక్కుందాను పథకం వేశాను. అనుకున్న విధంగా అతను కొట్టి ఆ డబ్బులు తీసుకుని మానస వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ మావిని ఎవరో చంపారని నాకు అప్పుడే తెలిసింది. అంతా ఓకే, వాళ్ళ మావిని చంపింది ఎవరు?
అయ్యో పాపం కదయ్యా. పాపం అని చూసుకుంటే చికెన్ మొక్క కూడా తినలేదు. నిన్నంతగా నమ్మితే ఇంత ద్రోహం చేస్తావా? నమ్మితేనే కదయ్యా ద్రోహం చేయగలం. తాగరా తాగి చూడరా చూలే అలా సీపులు చెప్తారు ఒకటి అన్నా కొంచెం పక్క జరగ. అరే బాబు ఇట్రా. ఏంట్రా ఇక్కడ? ఏంట్రా బాబు నువ్వు ఇంత చిన్న వయసులో ఇక్కడ? లేదు అక్కనే. అక్క కూడానా? లేదు, మీ ఇద్దరికి పెళ్ళి అవబోతుంది కదా, అవును. అందుకే మందుకొని కులదైవం నైవేద్యంగా పెట్టమని చెప్పింది. ఈ కులదైవం మందు కూడా తాగుతుందా? ఈ లోకల్ సరుకు వద్దు, ఫారెన్ సరుకు ఇప్పిస్తారా? మీ అక్కడే పెళ్లి చేసుకోబోతున్నాను, ఇంకేంట్రా? నువ్వు నా జీవితం అంతా తోడుంటావని అనుకున్నాను. నువ్వు కూడా హంతకుడి అయ్యావే. అక్క, చెడ్డోళ్ళని దేవుడు సంహరిస్తాడు నువ్వే చెప్పావు కదా.